ఈ దినం ప్రత్యేకంగా దేవుడు మిషనరీలుగా ఒక మిషనరీ మీటింగ్గా మనమందరం ఈ దినము ధ్యానించబోతున్న ఈ దినమున ఒక జీవితము బైబిల్లో ఒక వ్యక్తినితో మనకు పరిచయం చేయడమే కాదు, కానీ ఆ వ్యక్తి లేక బ్రతకడానికి దేవుడు మనందరినీ ఆశిస్తూ ఈ వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ దినం పరిచయం చేయడం తెలుసుకోవడానికి కాదు, కానీ తెలుసుకొని అలా బ్రతకడానికి దేవుడు మనకి వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఎన్నో పర్యాలు మన నోటి నుండి ఆయన గురించి మాట్లాడాము, పాటలు పాడాము, ఎన్నో సందర్భాలలో ఎందరో వాక్యం బోధిస్తుంటే విన్నాము. కానీ ఆ వ్యక్తిని ఈ దినమున మనకు పరిచయం చేయడం కాదు, ఆ వ్యక్తి లేక దైవ శాఖలమైన మనము బ్రతకడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అతడు ఎవరు కాదు, అతడు అబ్రహాము. అబ్రహాము జీవితంలో దేవుడు ఎలాంటి వాడంటే, అబ్రహాము ఒక అన్యుడుగా బ్రతుకుతున్నటువంటి కాలం. ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నాకు నా మనసులోకి వచ్చింది ఏంటంటే, సౌమ్య వచ్చింది. సౌమ్య ఒక అన్య కుటుంబ వాతావరణంలో పెరుగుతున్న బిడ్డ. దేవుడు అబ్రహాము జీవితం కూడా అలాంటిదే. సూర్యుని దేవుడుగా పూజిస్తున్నటువంటి దినాలని తన జీవితంలో ఒక అన్య దేవతలను దేవుళ్ళను అబద్ధ దేవుళ్ళను పూజిస్తున్న కాలమని అక్కడికి అతని జీవితం ముడిపోయింది. అక్కడికి తన బ్రతుకు ఎలాంటిగా అయిపోయిందంటే, ఒక అన్యుడుగా తాను బ్రతుకుతున్న కాలమని. అంతేకాదు, హారానులో అతడు ధనికుడు, అతడు సామాన్యుడు, బేవర్స్ కాదు, పేదవాడు కాదు, బాగా ఆస్తిపరుడు. ఇలాంటి పరిస్థితులలో హారాన్లో గాలి తిరిగే వ్యక్తి కూడా కాదు, లేదా ఒక నివాసం లేక ఒక స్థలం లేక బ్రతుకుతున్నవాడు కాదు. హారాన్లో స్థిరపడ్డాడు. అంటే స్థిరపడ్డాడంటే ఇక తన జీవితం మిగతా బ్రతుకంతా అక్కడ బ్రతకడానికి అన్ని సమకూర్చుకున్నాడు. అన్ని సమకూర్చుకున్నటువంటి అతనిని హారాన్లో ఒక దినము దేవుడు తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు, తన కార్యాలను నెరవేర్చుకోవడానికి, దేవుడు తన ప్రణాళికను ఈ లోకంలో దానిని స్థిరపరచుకోవడానికి ఒక బిడ్డను ఏర్పరచుకుంది. అది ఎవరు కాదు, ఒక అన్యుడైన అబ్రహాం, ఒక ధనికుడైన అబ్రహాం. హారాన్లో మిగతా జీవితాన్ని స్థిరపరచుకున్నాడు. ఇక ఎవరితో ఉన్నాడు హారాన్లో? తాను, తన భార్య, తన తోడబుట్టిన వాళ్ళు, తండ్రి, అందరితో, తన నానుకున్న వారందరితో స్థిరపడిపోయింది. అక్కడ స్థిరపడిపోయినప్పుడు ఒక దినము, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, ఒక మిషనరీ అనేటువంటి మిషన్ లో ఒక పదము ఉండి తీరినప్పుడే అది మిషన్ అన్నాము, మిషనరీ అని అనబడుతుంది. అలా ఒక పదం ఉన్నది. మొదటి అధ్యాయంలో ఏమని అంటాడు? నీవు లేచి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. లేవాలా? మిషనరీలో కావాల్సింది ఏంటి అని అంటే లేవాల్సిందే.
లేచి అబ్రాహాము, నువ్వు లేవాల్సింది, నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నావో, ఎక్కడ స్థిరపడాలనుకున్నావో, ఎక్కడ నీ భవిష్యత్తు వర్ధిల్ల చేసుకోవాలనుకున్నావో, ఎన్ని నీవు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకున్నావో, ఆ స్థలం నుండి, నువ్వు స్థిరపడాలనుకున్న స్థలం నుండి నువ్వు లేవాల్సింది. మిషనరీగా నీవు అనుకుంటున్న నీవు లేవాల్సిందే. నీవు లేవలేని నువ్వు వెళ్ళలేవు. అబ్రాహాము ఏం చేశాడు? లేచి, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లేచి నువ్వు వెళ్ళాల్సింది. మిషనరీ అన్న వారికి ఈ అనుభవం లేని వాడు మిషనరీ కాదు. లేవాల్సిందే, వెళ్ళాల్సిందే. నీవు పోలేకపోతే నువ్వు మిషనరీ కాదు. నీవు ఒక సేవకురాలు కాదు. నీవు ఇక్కడ అబ్రాహాము దేవుడు ఒక మిషనరీగా ఉంచి అందుకొరకే హారాన్లో స్థిరపడాలనుకున్నోని ఒక స్థలం నుండి ఒక స్థలానికి తిప్పుతున్నాడు దేవుడు. మిషనరీ అనేవాడు ఒక స్థలంలో ఎప్పుడు కూడా స్థిరపడు పొమ్మంటున్నాడు. ఒక దగ్గర నుండి ఒక దగ్గర. అప్పుడే మనం చదువుకున్నటువంటి 9 వచనాలలో 2 స్థలాల దగ్గరికి వెళ్ళి 2 ఏం కట్టాడు? బలిపీఠాలు కట్టాడు. అంటే హారాన్ని తీసుకొని వెళ్ళాడు ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి. మిషనరీగా నీ జీవితంలో కూడా నీవు పయనించే వాడిగానే నీవు ఉండాలి. అందుకనే పౌలు భక్తుని ఎందుకు మిషనరీ అని అంటారంటే, అతడు ఒక స్థలంలో ఎన్నడూ కూడా స్థిరపడి లేడు. మిషనరీ అనే వారు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అబ్రాహాము స్థిరపడాలనుకున్న స్థలాన్ని లేపాడు దేవుడు. లేపి ఏమంటున్నాడు? అక్కడ చూపించు దేశానికి వెళ్ళు. ఉన్నారా? నీ దేశం నుండి, ఈ దేశము ఏ దేశం అనుకుంటున్నావో నీవు, ఏ దేశుడు అంటే నీకు అడ్రస్ ఫిట్నెస్ ఏముండదు. మిషనరీ అన్నప్పుడు నీవు నేను ఈ దేశస్తుని ఆ దేశస్తుని ముడివేసుకోవద్దు నీ జీవితంలో. అబ్రాహాము నువ్వు ముడివేసుకున్న నీ దేశం అనుకుంటున్నావే, ఆ దేశం అంటే ఇక్కడ నీ జీవితంలో కొన్ని వదులుకోవాలి. మిషనరీ ఏమంటున్నాడు? నీ దేశాన్ని, నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను అందరినీ వదులుకోవాలి. ఈ ముగ్గురు జనాంగాన్ని వదులుకోవాలి నీ జీవితంలో. మిషనరీ అనే వాడు వదులుకోవాలనేటువంటి లక్షణము లేకపోతే, వదులుకోకపోతే నీ జీవితంలో నీవు మిషనరీ కావు. కొంతమంది ముఖ్యంగా అన్ని కుటుంబాల నుండి వచ్చిన మీరు సేవకు పోతే నీకు ఈ కుటుంబంలో ఉండే ఆస్తి నీకు చెందదు. వదులుకోవాలి. ఇక్కడ అబ్రాహాము ముగ్గురిని వదులుకొని వెళ్తున్నాడు. దేశాన్ని, తన కుటుంబీకులను, తన ప్రజల్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు. మిషనరీగా వచ్చిన నీవు ఏ వదులుకున్నావు? ఇది నాకు చెప్పగలుగుతావా? అబ్రాహాము అడిగితే, అబ్రాహాము ఏ వదులుకున్నావయ్యా నీవు? హారాన్లో వదులుకున్నది ఏంటి అని అంటే చెప్పగలుగుతాను. నేను ముగ్గురిని వదులుకున్నాను. ఈ దినము ఒక మిషనరీగా, ఒక సేవకురాలుగా వచ్చినటువంటి నీ జీవితంలో నీవు వదులుకున్నది ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో వదులుకోకపోతే నువ్వు మిషనరీగా నువ్వు ఎప్పుడు కూడా ఉండదు. కొంతమంది వచ్చి నాతో సేవకుల గురించి చాలా తక్కువ మాట్లాడతారు. నేను చెప్తాను వాళ్ళకి, అయ్యా ఇంకెంత మా సేవకులను వదులుకున్నాడు, ప్రాంతాలు వదులుకున్నాడు,
తన తల్లిదండ్రులను వదులుకొని వచ్చింది, తన పుట్టినిల్లు వదులుకొని వచ్చింది, తోడబుట్టిన అక్క చెల్లి అన్న తమ్ములను వదులుకొని వచ్చింది. ఇంకా ఎంత సమర్పించుకోవాలనుకుంటారు వాళ్ళు? కన్న తల్లిదండ్రులను కూడా వదులుకొని వస్తే సెలవు. ఇక అంతకంటే మించింది ఏమున్నదైనా వదులుకుని రావడానికి ఇంకేదైనా ఉన్నదా? అప్పుడు తన తండ్రిని హారాన్లో వదులుకుని తండ్రి హారాన్ అక్కడ ఉండిపోయాడు. హారాన్లోనే తన జీవితంలో తల్లిదండ్రులు వదులుకోవాల్సింది అబ్రహం వదిలిపెట్టి దేవుడు చెప్పినట్లు దానికి విధేయుడుగా చూపెట్టి వదులుకొని వెళ్ళాడు. ఈ దినం నీ జీవితంలో నీవు కూడా దేవుడు పిలిచిన పిలుపుకు నువ్వు ఎంతకాలం నీవు విధేయుడుగా ఉన్నావు? దేవుడు వెళ్ళాలని చెప్పలేదు, స్థలం చెప్పలేదు, ఊరు చెప్పలేదు, పేరు చెప్పలేదు. చెప్పిందా? చెప్పలేదు. నేను నీకు చూపించలేదు. చూపించిస్తాను. హారాన్ నుండి బయలుదేరుతున్నప్పుడు ఎక్కడ ఏ స్థలం అనేది అబ్రహాంకి చెప్పలేదు. చాలా మంది అడుగుతుంటారు, ఎక్కడ ఇస్తారు తండ్రి గారు నన్ను, ఎక్కడ పంపిస్తారు తండ్రి గారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అయ్యగారులు ఎక్కడ ఇస్తారు తండ్రి గారు. ఒకవేళ నీవు నిజంగా అబ్రహాం లాంటి అలాంటి సమర్పణ నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని అడగాలి. అబ్రహాం, దేవా ఇక్కడ అంత స్థిరపడ్డ నన్ను, ఓకే వీళ్ళందరినీ త్యాగం చేసుకుంటా, అందరిని వదులుకుంటా, కానీ అక్కడ పంపిస్తూ చెప్పున్నాను అని అడిగిందా? నేను చూపెట్టానికి ఒక స్థలం పోతాను, నువ్వు ఎక్కడలాగా పోతావో, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ పోయినాక అప్పుడు చెప్తా, అబ్రాహము ఇక్కడ నువ్వు ఉండాల్సింది. అన్నోన్ జర్నీ మిషనరీ జీవితంలో ఎప్పుడు కూడా తెలియనటువంటి ప్రయాణం ఉన్నది. అన్నోన్ టైం. అబ్రాహము ఊహించని టైంలో దేవుడు తనను నడిపిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇట్ వాజ్ అన్ అన్నోన్ టైం అబ్రాహము జీవితంలో. ఎందుకంటే అప్పటికి ఆయన వయసు 75. తన జీవితంలో ఇంకొక ప్రణాళిక వేసేసుకుని ఉండొచ్చు. 75 వయస్సులో ఇక తన జీవితంలో ఇక అంత దినాలలో కొరకు ఆయన ఆలోచన చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, అబ్రాహాము నీవు నీ ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క సిద్ధపాట్లు అంతా నీ మిగతా వృద్ధాప్యం గురించి ఆలోచన చేసుకుంటుండొచ్చు. కానీ నీవు ఆలోచించిన దానికి భిన్నంగా నేను ఆలోచన చేస్తున్నా. సాధారణంగా వృద్ధాప్యంలో మా అమ్మను మా నాన్నను హనుమకొండలో ఉన్నటువంటి వాళ్ళను హైదరాబాద్కి నేను ఏసీటీసీలో అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడి అక్కడికి తీసుకురావడానికి నాకు పెద్ద గగనమైంది. ఎందుకొరకంటే బిడ్డ, ఇన్నేళ్ళు వాళ్ళు ఈడ బ్రతికిదన్నా, ఇన్నేళ్ళు మాకు గుడితో ముడిపడినది, అందరూ మాకు ఇక్కడ తెలుసుకున్నారు. ఇప్పుడు మేము హైదరాబాద్కు వస్తే మాకు ఎవరు రానైనా ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత మంది దేశంలో ఉన్నారంటే, ఇక్కడైతే లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు అని. అంటే వృద్ధాప్యంలో ఎవరు కూడా ఆ ఒక స్థలం నుండి కదలడానికి ఇష్టపడరు. కానీ అబ్రహాం కదిలి దేవుడు తాలే, దేవా నా వయసు 75 ఏళ్ళు, నన్ను ఇప్పుడేం కదలమంటావు దేవా అని విధేయత
దేవుడు అనుకున్నవి అడిగినవి వదులుకున్నాడు. తెలియని చోటికి నడిచి ఒక సేవకుడిగా దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు నీ పిలుపులో దేవుని యొక్క అబ్రాహాము జీవితము నీకు ఒక గొప్ప సవాలుగా ఉండాలని దేవుడు అక్కడి నుండి ఏం చేశాడు దేవుడు? అబ్రాహామును వదిలిపెట్టి నేను చూపెట్టు స్థలానికి వెళ్ళాలని చెప్తూ అక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. అంటే దేవుడు అబ్రాహాముతో ఏమంటాడంటే నేను ఒక గొప్ప జనుగా అసలే కొడుకుడు సంతానం వెళ్ళి నమ్మొచ్చా? నమ్మరానిది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎందుకొరకు అబ్రహామును తన స్థిరపడిన స్థలం నుండి దేవుడు చూపెట్టే స్థలానికి ఎందుకు తీసుకొని పోతున్నాడంటే తన ప్రమాణంలో ఉన్న ఆశీర్వాదాలు పొందడానికి, తన జీవితంలో పొందలేననుకున్నవి పొందడానికి, తన జీవితంలో చూడలేనివి చూడడానికి, అనుభవించలేనివి నేను అనుభవిస్తానని నువ్వు అనుభవిస్తావు అబ్రాహాము. ఇంకొకటి, దేవుని యొక్క ఆధిక్యత తనకిస్తుంది. ఏంటి దేవుని యొక్క ఆధిక్యత? నువ్వు ఎవరిని ఆశ్రదిస్తే నేను ఆశ్రదిస్తాను. అంటే దేవుని ఆధిక్యత అబ్రాహాముకి దేవుడు ఇస్తున్నాడు. అది ఎప్పుడు దొరుకుతున్నాడా దేవుని ఆధిక్యత నీకు? నువ్వు లేచి వెళ్ళినప్పుడు. నువ్వు లేచి నీ ఇష్టం వచ్చిన స్థలం కాదు. నువ్వు లేచి నువ్వు అనుకున్న స్థలం పోతే చూడలేవు. దేవుని ఆధిక్యతలు నీ జీవితంలో నువ్వు పొందడానికి, అంటే నువ్వు ఎవరిని దీవిస్తే నేను వాళ్ళని దీవిస్తానంటే ఎంతో గొప్ప ఆధిక్యత నీ జీవితంలో. దైవ సేవకులారా, నీ జీవితంలో అలాంటి ఆధిక్యత నీ పరిచర్యలో దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు ఒకనాడు అబ్రాహాముకి ఇచ్చాను. ఈ దినము నేను మీకు ఇస్తాను. ఎందుకు కొరకనంటే మీరు నా పిలుపుకు విధేయులు. నేను అడిగినవి త్యాగం చేస్తున్నాను. అబ్రహాము దేవుడు ఏది అడిగాడు, ఏది వదులుకొని వెళ్ళాలన్నాడు, అది వదులుకొని. కానీ 5వ వచనం చూస్తే, సేవకులారా నిన్న దినం నాకు రాత్రి ఇచ్చిన ఈ భార్య ఎవరిని తీసుకొని పోయింది? అప్పుడు చెప్పండి మీరే. భార్య తీసుకొని పోయిందా లేదా? నీ పరిచర్యలో నీవు అబ్రహాము వలె దీవింపబడాలనుకుంటే, నువ్వు వెళ్ళిన చోట అబ్రహాము సారాలు దీవింపబడినట్టు దీవింపబడాలనుకుంటే నీ భార్య తీసుకో. అబ్రహాము కూడా వచ్చాడు, దేవా మాకున్నది నేను అప్పుడప్పుడు వచ్చిపోతాయిగా, నా భార్య ఏంటి ఉండని, ఆరాధన ఉండదు, నేను డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్గా ఇక్కడ అక్కడ రెండింటికి దేవుడు ఏంటన్నా, నా సంఘంలో సక్సెస్ కావు, ఈ ఫ్యామిలీలో నువ్వు సక్సెస్ కావు. ఇఫ్ యు ఆర్ ఎ షటిల్ కాక్, ఇఫ్ యు ఆర్ ఎ టెన్నిస్ బాల్ షటిల్ కాక్ అయితే ఏమైతుంది? 2 కోట్ల అటు ఇటు ఉండాలి. యు బిలాంగ్ టు నోబడీ. అబ్రాహాము అనుకున్నాడు, లేదు నేను పోతే, నేను దేవుడు నడిపించిన చోటికి నేను వెళ్తే నేను అక్కడే ఉంటే నాకు ఆశీర్వాదం. అందుకొరకే అబ్రాహాము 5వ వచనంలో నా మాటలు కాబట్టి తన భార్య సారాను తీసుకుని సేవకుల ఇప్పటికైనా మీ భార్య తీసుకుని
ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకొని నేను అబ్రాహాము వలె నా భార్యను తీసుకోగలుగుతాను. నా భవిష్యత్తు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎక్కడ పోయినా నా భార్యను తీసుకోగలుగుతాను. తల్లిగారు నేను కొన్ని దశల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడాలి. తనకు ఒక ఉద్యోగం బైబిల్ కాలేజీలో టీచర్, నేను పాస్టర్ ఒకటి మనం ప్రతి చోట కుటుంబంగా సాక్షి అరలేదు. కూరగాయలతో నేను మనం అవుతా ఖర్చుకొస్తూ నేను కారంతో నేను కలిసి కలిసిపోయాను. దేవుడు తీసుకుపోయే స్థలంలో నేను ఒక్కనే దీవింపబడాలా? స్వార్థపరుడు కాదు. దేవుడు తీసుకుపోయిన స్థలంలో నీ భార్య దీవింపబడుతా, నీ భర్తనే దీవింపబడుతా. It's a challenge. Be like him. అబ్రాహాము లేకండి. అంతేకాదు, అబ్రాహాము జీవితంలో ఏమంటారు? ఆశీర్వాదం. ఒకవేళ మనం 2-3 చూస్తే 2-3 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే, అబ్రాహాము నీవు ఆశీర్వదింపబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు నీకు దేవుడు ఏమిచ్చిన చోట, దేవుడు నడిపించిన చోటకి నీవు అక్కడ నీవు ఇది రమణ నేను అందరినీ బట్టి చెప్తాను. మీరు ఉన్న చోట, మీరు పోయిన చోట దేవుడు తీసుకుపోయిన చోట, అందుకొరకు నిన్న రాత్రి మీరు అందరూ ఒక సాక్ష్యం చెప్పగలిగారు. నిన్న రాత్రి మీకంటూ మీరు కథను సంపాదించుకోగలిగారు. నిన్న రాత్రి చెప్పిన ఎవరో కథలు కావు, మీకు దేవుడు నడిపించిన ఆ స్థలంలో మీరు సంపాదించుకున్న కథలు. మీరు అనుకున్న చోట మీరు పోయి ఉంటే మీ కథలు అంటూ మీకు ఉండదు. మీరు ఎవరి కథలు బ్రతకడానికి దేవుడు మిమ్మల్ని పిలువలే చెప్పుకుంటారు. సేవలో దేవుడు నడిపించిన చోట నువ్వు నడిస్తే అబ్రాహాముకు ఒక కథను తాను సంపాదించుకున్నాడు, ఒక సాక్ష్యం సంపాదించుకున్నాడు. దేవుడు నన్ను తీసుకొని పోవాలనుకున్న చోటికి నేను పోతే అక్కడ నా భార్య అప్పటిదాకా గొడ్రాలను ముద్ర వేయబట్ట నా భార్య నా జీవితంలో ఇక నాకు పిల్లలు కలగలనుకున్నా, ఆశను సమాధి చేసుకున్నా. ఒకవేళ హారాల్లో ఉంటే ఆ ఆశ సమాధి. కానీ దేవుడు నడిపించిన చోట పోయినందుకు అరగట్టిపోయిన ఆశ తన జీవితంలో అది సాక్షాత్తుగా పొందగలిగాడు. నీ జీవితంలో ఒకనాడు అబ్రహాము దేవుడు తీసుకొని వెళ్ళిన చోటు అక్కడ సాక్షి సంపాదించుకున్నాడు. పొందలేను అనుకునే పొందగలిగాడు. తన జీవితంలో చూడలేననుకునే చూశాడు. దైవ సేవకుడా, నీ జీవితంలో కూడా అందుకొరకే మిషనరీ సాక్ష్యాలు ఈ దినం మనకి ఎందుకు చదువుతున్నామంటే
వందల సంవత్సరాల క్రితం మనిషి ఈ దినం కూడా మాట్లాడుకుంటూ తలకు పోసుకుంటూ చదువుకుంటూ భక్తుల ద్వారా వింటుంటే మన రోమాలు నిలబడుతున్నాయి. ఎందుకంటే అది సజీవ సాక్ష్యం. దేవుడు వెళ్ళమన్న చోట పోయినందుకు ఆ సజీవ సాక్ష్యం సంపాదించారు. మీ జీవితంలో నీకు అలాంటి సజీవ సాక్ష్యం ఎప్పుడు కూడా దేవుడు వెళ్ళమన్న చోట, దేవుడు తీసుకుని పోయిన చోట తీసుకు. నీ జీవితంలో ఏమి పొందలేకపోయావు, దేవుడు తీసుకొని పోయిన చోట అంతేకాదు, అన్నిటికంటే దేవుడు తీసుకొని పోయిన చోట అబ్రహాం జీవితంలో పెట్టుకున్నాడు. 7వ వచనం చూస్తే ఏం చూశాడు అక్కడ? యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై థ్యాంక్ యూ. అక్కడ ఏం చూశాడు? దేవుని నీ జీవితంలో దేవుడు నడిపించిన చోటకి వెళ్ళి ఆ స్థలంలో నేను ప్రత్యక్షత చూస్తాను. అబ్రహాం అప్పటిదాకా దేవుడు ప్రత్యక్షత అబ్రహాంకి అప్పటిదాకా లేదు. అప్పటిదాకా అబ్రహాంకు ప్రత్యక్షత ఏంటి అంటే అన్య దేవతలు, విగ్రహాల ప్రత్యక్షత, దేవుడు సృష్టించిన సృష్టి ప్రత్యక్షత, సూర్యుడు. అప్పటి వరకు ఈ ప్రత్యక్షత ఉన్నది. కానీ దేవుడు వెళ్ళమన్న చోట వెళ్తే అక్కడ దేవుడి ప్రత్యక్షత పొందండి. మిషనరీలుగా ఒకనాడు అబ్రహాముకి, ఈనాడు దేవుడు నీకు ఇవ్వాలని ఇవ్వచ్చు. మీరు వెళ్ళొచ్చు, అది నేను కోరుకున్న స్థలం కాదేవండి, నీవు నన్ను తీసుకొచ్చిన స్థలం. నాకు అబ్రహాముకి ఇచ్చిన ప్రత్యక్షత నాకు కావాలి కదా అడగండి. God, I want your appearance. నువ్వు అబ్రహాముని నడిపించినట్లు నీవు చెప్పిన స్థలం వెళ్ళినప్పుడు అబ్రహాము నడిచిన అబ్రహాంకి నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావే. దేవా, నేను నువ్వు నడిపించిన స్థలం అని వచ్చాను. నాకు కావాలి నా ప్రత్యక్ష. అబ్రహాము దేవుడు తీసుకుని వెళ్ళే చోట అబ్రహాము ఇంకేదో అనుకున్నాడు. ఎవరెవరో ప్రత్యక్షమైనట్టు, ఏదేదో ప్రత్యక్షమైనది అనుకున్నాడు. ఎన్నో వేరే వేరే చూడాలనుకుని చూస్తారేమో అనుకున్నాడు. భయంకరమైన పరిస్థితులు చూస్తారేమో అనుకున్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా పొందుతాను అనుభవం ప్రత్యక్ష. ఇది నీ జీవితంలో అబ్రహాము ఒకనాడు ఇప్పుడు నీ జీవితానికి. అంతేకాదు, అబ్రహాము వెళ్ళిన చోట, దేవుడు తీసుకుని వెళ్ళిన చోట ఏం చేసిందో బలిపీఠం. నా యవ్వన సేవకుడు దేవుడిని తీసుకుని ప్రతి చోట ఎందుకు బలిపీఠం పెట్టాడు? సాక్ష్యాలు నాకు నీవు సేవ చేసే చోట నీవు దేవుని కాదు ప్రత్యక్షమైండు అని అనుకుంటే నువ్వు తప్పకుండా అక్కడ
అబ్రహాం నిన్న చెబుతున్న విలాసాగరం సినిమ జయరాజ్ గత పాకలు ఒక సినిమా ప్రత్యక్షతకి ఒక అర్థాన్ని అబ్రహం కొరకు కట్టుకోవాలి. మనమందరం మన ఇంట్లో మన కొరకు పెట్టుకుంటాం. అబ్రహాము ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నేను ఆరాంలో నేను ఇల్లు వదుకొని వచ్చాను, నేను స్థిరపడతామనుకొని కట్టుకునే వదిలేసుకొని వచ్చిన దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఉండడానికి నేను కట్టుకుంటానని అబ్రహాము సంపరకే కట్టుకోలేదు. కట్టింది దేవుడికి. కొన్ని దినాల క్రితం నేను పురుషోత్తమయ్య గారు నువ్వు అన్ని చేస్తున్నావు, దాని పని ఈ ఇల్లు ఎప్పుడు చేస్తావు, పెయింటింగ్ అన్నీ చేశాడు. పెయింటింగ్ అంటే నాకు ట్రాన్స్ఫర్ 5 కాలం అప్పులు చేసి వచ్చి 5 చేసి నిజమైన విషయం ఇప్పటివరకు ఏంటంటే ఆ స్థలంలో నీవేం వదిలిపెట్టుకోవాలి. ఎవరంటారు ఈ అయ్యగారు ఎక్కడ పని చేసినా ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఈ అయ్యగారు ఎక్కడ పని చేసినా ఆ స్థలంలో ఇళ్ళ కట్టుకుంటాడు. ఆ స్థలం ఒక మిషనరీ అబ్రహాం దేవుడు తీసుకుని పైన ప్రతి చోట ఏం కట్టాడు? మిషనరీ. ఇది ఒక సామాన్యం. అది ఏమి చేస్తాం? 3 ఏళ్ళు చేసిండొచ్చు. నువ్వు ఏమి చేయలేక అక్కడ దాటిపోతావు అనుకో, నీకు అక్కడ దేవుడు దర్శనం. నీ మిగతా యాత్ర అంతా గుర్తు పెట్టుకున్నా. నీ జీవితంలో ఇక రాబోయే దినాలలో ఈ పరిచర్యలను బలంగా పెట్టుకో. ఒక దగ్గర నువ్వేమి కట్టలేకపోయావో దేవుడి కొరకు, అక్కడ నీకు దేవుడు దర్శనం కాదు. ఈ దినంలో నేను ఒక సవాలు తీసుకున్నా. ఈ దినంలో నేను నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నా. అబ్రహాం వెళ్ళిన ప్రతి చోట దేవుడికి సాక్షి. ఏ స్థలమైనా నాకు సాక్షి. ఆ సాక్షి ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా
కార్యాలను ఈ బిడ్డ ద్వారా జరిగించుకోవడానికి ఏదైనా నేను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాను? దేవుని కార్యాలు నెరవేర్చాలి, దేవుని కార్యాలను సాధించాలి. దేవుని అనుకుంటుంటే ఎంతమంది నన్ను అబ్రాహం ఒక్కడే లేడు. అబ్రాహం కొన్ని దేవుని సర్వము అబ్రాహం వల్ల నెరవేర్చాలి. నేను కూడా దేవుడు అందరూ కావాలి, దేవుని కార్యాలు నెరవేర్చాలి. చివరికి అబ్రాహం విశ్వాసంతో తండ్రి విశ్వాసుల తండ్రి, విశ్వాసుల తండ్రి అనగా దేవుడు కోరుకున్నట్లు త్యాగం చేస్తూ తన జీవితంలో ఎక్కడికి వెళ్తాడని చోటు కన్ను మూసుకొని దేవుడు నడిపించిన వార్తగా నడిపిస్తాను. మనం వార్తగానికి మనం జీవితంలో నాకేదో ఇంకా లగేజ్ నేను లేకపోతే అన్నీ చాలా దేవుడు ఎక్కడ తీసుకుంటాడో పోయి చూస్తా. అక్కడ ఇల్లు బాగున్నదా, అక్కడ నీళ్ళ వసతి ఉన్నదా, అక్కడ బాత్రూమ్ వాష్రూమ్ ఉన్నాయా, అవన్నీ చూసుకొని వచ్చి అప్పుడు మీరు తీసుకుంటూ కలుస్తా అన్నట్టు. విశ్వాసం తల్లి కావాలి, విశ్వాసం విషయం